ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ కనీ విని ఎరుగని విషాదాన్ని మిగిల్చింది. 241 మందికి పైగా ప్రాణాల్ని కోల్పోయిన రోజుగా జూన్ 12న ఎప్పటికీ బ్లాక్ డేగానే మిగిలిపోతుంది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ మీద ఫోకస్ చేసిన అధికారులు శిథిలాలని తొలగించి బ్లాక్ బాక్స్ ని స్వీకరించి పోస్ట్ మార్టం తంతు ముగించాక ఇది యాక్సిడెంటల్ గా జరిగిందా లేక ఏదైనా కుట్ర జరిగిందా అనే విషయం బయటపడనుంది. ఎందుకంటే విమానం కూలిన విధానం, మృతుల సంఖ్య భారీగా ఉండడం, బాధితుల్లో మాజీ ముఖ్యమంత్రి కూడా ఉండటంతో అతను గుజరాత్లోనూ కేంద్రంలోనూ అధికార పార్టీకి చెందిన వ్యక్తే కావడంతో వీటన్నింటినీ కలిపి చూస్తే పలు అనుమానాలకి దారితీస్తుంది. ఇక ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పాకిస్తాన్తో ఇటీవలే భారత్ యుద్ధం చేసి ఆ దేశంతో ఉన్న సంబంధాలని తెగదెంపులు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలా భారత్ పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కి తీవ్ర డ్యామేజ్ ని కలిగించడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని కూడా హోల్డ్లో పెట్టి కాశ్మీర్లో హైడ్రో ప్రాజెక్ట్ ని కడుతూ పాకిస్తాన్కి నీటి కష్టాలని తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో భారత్ మీద కక్షగట్టి ఛాన్స్ కోసం గుంటనక్కలా కాచుకొని ఎదురు చూస్తున్న దాయాది దేశం పాకిస్తాన్లో ఉగ్రవాద మూలాల్ని చితిమేశామని మన మిలిటరీ వారు స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఇప్పుడు దెబ్బతిన్న గుంటనక్క తన గూఢాచారులతో ఇండియా నుండి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఆ గూఢాచారులు ఎవరు, దేశ రహస్యాల్ని పాకిస్తాన్ కి అందజేస్తున్న వారిని మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనిపెట్టి ఒక్కొక్కరిగా వారిని ఏకిపారేస్తున్నారు. అయినా కూడా మన దేశంలో నలుమూలల ఐఎస్ఐ తీవ్రవాదులు పొంచి ఉన్నారని, ఏ క్షణమైనా వారు ఎటువంటి దుశ్చర్యకైనా పాల్పడతారనే కోణంలో ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల్ని కూడా జారీ చేసింది. ఇక ఇదే కోవలో అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ ని కూల్చడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా లేక దీని వెనుక కుట్రేదైనా దాగి ఉందా అనే కోణంలో భారత ప్రభుత్వం దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతుంది. ఇక అలా అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన 5 నిమిషాలకే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలిపోయింది. అలా మేడే కాల్ ని అందుకున్న ఏటీసీ కాసేపటికే ఎయిర్ ఇండియాతో ఉన్న సిగ్నల్స్ ని కోల్పోయింది. ఇక ఇదిలా ఉంటే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణంతో అతను ఎవరు, అతని మీద ఎవరికైనా ద్వేషముందా, ఇతనిలాగే ఎయిర్ క్రాఫ్ట్ లో మరణించిన సెలబ్రిటీలు ఎవరనే విషయాల్ని తెలుసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే విజయ్ రూపానీ 1956 ఆగస్టు 2న బర్మాలోని రంగూన్ లో జన్మించారు. తండ్రి రమణికలాల్ రూపానీ. ఇక ఇతను రంగూన్ లో బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే 1960లో బర్మాలో ఆర్థిక పరిస్థితులు దిగజారి అక్కడి ప్రజలు దొంగతనాలు, దౌర్జన్యాలు చేయడంతో రూపానీ తన కుటుంబంతో కలిసి గుజరాత్ లోని రాజ్కోటకి వచ్చి స్థిరపడ్డారు. ఇక విజయ్ రూపానీ స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండి రాజకీయాలపై మక్కువ ఎక్కువగా ఉండేది. అలా తను ఒకవైపు ఎల్ఎల్బి చేస్తూనే మరోవైపు అఖిల భారత విద్యార్థి పరిషత్లో చేరి ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో కూడా యాక్టివ్గా ఉంటూ వారి సహాయంతో బీజేపీ పార్టీలో చేరారు. అలా మొదటిగా బీజేపీ నుండి 1987లో విజయ రూపానీ రాజ్కోట నుండి మున్సిపల్ కార్పొరేటర్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత డ్రైనేజ్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేసి 1996లో రాజ్కోటకి మేయర్గా గెలుపొందాడు. ఇక అలా పార్టీ పట్ల తనకున్న నిబద్ధత, సమర్థవంతమైన పాలన విజయ రూపానికి గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఈ క్రమంలోనే 2006లో విజయ రూపానీ రాజ్యసభకి ఎంపికయ్యారు. 6 సంవత్సరాలు ఎంపీగా కొనసాగగా 2014లో రాజ్కోట ఎమ్మెల్యే అయిన వాజబాయి వాలా రాజీనామా చేయడంతో రాజ్కోట వెస్ట్ నుండి విజయ రూపానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఇక ఇతని కష్టాన్ని గుర్తించిన బీజేపీ హైకమాండ్ 2016లో విజయ రూపానీని గుజరాత్ సీఎం గా నియమించగా 2016 నుండి 2021 వరకు సీఎం గా పనిచేశాడు. ఇదిలా ఉంటే విజయ రూపానీ అంజలి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా వృషభ్, పూజిత్ అనే 2 అబ్బాయిలు, రాధిక అనే అమ్మాయి జన్మించింది. ఇక వీరి చిన్న కొడుకు పూజిత్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని పేరు మీదుగా ఒక ట్రస్ట్ ని ఓపెన్ చేసి సోషల్ సర్వీస్ ని కూడా చేస్తూ వస్తున్నారు. ఇక అలా 2026లో జరిగే గుజరాత్ ఎలక్షన్స్ లో విజయ్ రూపానీనే సీఎం క్యాండిడేట్ గా ఉండగా ఈ ఫ్లైట్ ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక విమాన ప్రమాదాలు పెను విషాదంగా నిండిపోతున్నాయి. ప్రయాణికులు ప్రాణాల్ని కోల్పోతున్నారు. అత్యంత సురక్షితం అనుకున్న ఫ్లైట్ ప్రయాణం కూడా కొన్ని సమయాల్లో భారీ నష్టానికి దారితీస్తుంది. ఇక అలా ఇప్పటి వరకు ఎన్నో ఘోర ప్రమాదాలు జరగగా అందులో తెలుగు రాష్ట్రాలకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోయారు.
అందులో మొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. 2 సార్లు సీఎం అయిన వైఎస్ఆర్ 2009లో ఒక మీటింగ్ ఉన్న కారణంగా హెలికాప్టర్ బెల్ 4:30లో చిత్తూరు జిల్లాకి ప్రయాణమయ్యారు. కానీ ఆ రోజు వాతావరణం గాలివానతో కూడి ఉండడం, వర్షం కూడా కురవడంతో హెలికాప్టర్ నల్లమల అడవుల దగ్గరికి వెళ్ళగానే అక్కడ చెలరేగిన గాలి, వర్షం కారణంగా వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అడవిలో కుప్పకూలి బ్లాస్ట్ అయి వైఎస్ఆర్ గారు 2009 సెప్టెంబర్ 2న ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక నెక్స్ట్ నటి సౌందర్య 16 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలో నేమ్, ఫేమ్, మనీ సంపాదించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా ఎప్పుడైతే తనకి పెళ్లయిందో అప్పటి నుండి రాజకీయాల వైపు మక్కువ చూపుతూ బీజేపీ పార్టీలో జాయిన్ అయింది. అలా ఎన్నికల్లో ప్రచార భాగంగా హైకమాండ్ సౌందర్యని కరీంనగర్ కి వెళ్ళమని చెప్పగా ఆమె అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉండడంతో కార్ జర్నీ కష్టంగా ఉంటుందని హెలికాప్టర్లో తన అన్నతో కలిసి 2004 ఏప్రిల్ 15న బయలుదేరగా టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న స్కూల్ గ్రౌండ్ లో పైనుండి కిందికి పడిపోయి హెలికాప్టర్లో మంటలు చెలరేగి బ్లాస్ట్ అయి సౌందర్య, ఆమె అన్న అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక నెక్స్ట్ జీఎంసీ బాలయోగి. టీడీపీ పార్టీలో చేరి ఎంపీ అయిన బాలయోగి ఆ తర్వాత లోక్సభ స్పీకర్గా ఉంటూ ప్రజలకి తనదైన సేవల్ని అందిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఒక పార్టీ మీటింగ్ కోసం భీమవరం నుండి కైరులూరికి హెలికాప్టర్ బెల్ 206లో తన పిఏ మరియు పైలట్తో కలిసి వెళ్ళగా మీటింగ్ ముగించుకొని తిరిగి వచ్చే క్రమంలో టేకాఫ్ అయ్యేటప్పుడు హెలికాప్టర్ రూటర్స్ కొబ్బరి చెట్టు కొమ్మలకి తగలడంతో హెలికాప్టర్ కంట్రోల్ని కోల్పోయి పైలట్ ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వక కింద పడి బ్లాస్ట్ అయి ముగ్గురు అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ కందు. అరుణాచల్ ప్రదేశ్ లో జన్మించిన డోర్జీ తన స్టడీస్ పూర్తవగానే ఇండియన్ ఆర్మీలో చేరి ఇంటెలిజెన్స్ కాప్లా 7 సంవత్సరాలు పనిచేసి భారత్ కి బంగ్లాదేశ్ కి మధ్య జరిగిన వార్లో తనదైన సేవల్ని అందించి గోల్డ్ మెడల్ ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇక అలా రిటైర్డ్ అయ్యాక బిజినెస్ చేసుకుంటూ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అలా కాంగ్రెస్ లో చేరి 1990లో ఎమ్మెల్యేగా గెలిచిన డోర్జీ 1995 ఎలక్షన్స్ లో మళ్లీ గెలిచి మినిస్టర్ పదవిని స్వీకరించారు. ఇక అలా ఇతని కఠిన శ్రమ, పార్టీపై ఉన్న భక్తి భావంతో 2007లో కాంగ్రెస్ హైకమాండ్ ఇతన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా నియమించింది. అలా 2011లో ఒక మీటింగ్ నిమిత్తం డోర్జీ కందు అనే ప్లేస్ కి తన పిఏతో కలిసి 4 వ్యక్తులు 2011 ఏప్రిల్ 30న బయలుదేరగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా హెలికాప్టర్ ఒక అడవిలో పడి నిప్పులంటుకోవడంతో 4 అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. కానీ ఆ ప్రమాదం జరిగిన 3 రోజుల వరకు భారీ వర్షం కురవడంతో డోర్జీ జాడని కనిపెట్టలేకపోయారు. అలా ఆ తర్వాత అధికారులు మరింత క్షుణ్ణంగా వెతకగా జూన్ 2న డోర్జీ బాడీని గుర్తించడంతో ప్రజలంతా షాక్కి గురయ్యారు. ఇక నెక్స్ట్ జనరల్ బిపిన్ రావత్. ఉత్తరప్రదేశ్లోని పౌరి అనే ప్రాంతంలో జన్మించిన బిపిన్ రావత్ తన తాత, తండ్రి కూడా ఇండియన్ ఆర్మీలో సేవలను అందించగా వారిని స్ఫూర్తిగా తీసుకొని యుఎస్ఏలోని ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో కోర్సుని పూర్తి చేసి 1978లో భారత సైన్యంలో చేరగా ఆ తర్వాత బిపిన్ రావత్ జనరల్ హోదాలో పనిచేస్తూ దేశానికి తనదైన సేవల్ని అందించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుండి తమిళనాడుకి ఒక మీటింగ్ కోసం తన సతీమణి మధులిక రావత్తో పాటు 14 మందితో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో వెళ్తుండగా అనుకోకుండా హెలికాప్టర్ సూలూరు దగ్గరికి రాగానే కంట్రోల్ని కోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలి మంటలు చెలరేగడంతో అందులో ఉన్న బిపిన్ రావత్ అతని భార్యతో కలిపి 14 మంది స్పాట్లోనే మరణించడంతో యావత్ భారతదేశం షాక్కి గురైంది. ఇక వీరు మాత్రమే కాకుండా మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా, హర్యానా మంత్రి ఓపీ జిందాల్, అరుణాచల్ ప్రదేశ్ మంత్రి డేరా నాయక్ అని చాలా మంది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్లో మరణించారు. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ జూన్ 12న కుప్పకూలి 242 మంది ప్రయాణికులతో పాటు హాస్టల్లో ఉన్న 25 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 50 మంది సామాన్య ప్రజలని మొత్తంగా 310 మందికి పైగా మరణించడంతో పాకిస్తాన్ కక్షతో ఏదైనా స్లీపర్ సెల్స్ ని పెట్టి ఇలా చేపించిందా లేక నిజంగానే విమానంలో కలిగిన టెక్నికల్ లోపాల వల్ల ఈ ప్రమాదం సంభవించిందా అని విచారణ చేపట్టేందుకు ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అహ్మదాబాద్ కి బయలుదేరినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఆ 341 మంది ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఈ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి.